నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలో కొన్ని ఆసనాలతో పాటు ఇవాళ మనము సూర్య నమస్కారాలు అయితే చేద్దామండి. సూర్య నమస్కారాలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలా మంచివని. కానీ సమ్మర్ టైంలో కొంచెం జాగ్రత్తగా చేయండి. అంటే ఎక్కువ 6 సెట్స్ అలా చేయటం వల్ల బాడీలో హీట్ అన్నది పెరుగుతుంది. కాబట్టి తక్కువ సార్లైనా మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ సూర్య నమస్కారాల్లో ఆంజనేయ ఆసనాన్ని యాడ్ చేస్తూ నేను సూర్య నమస్కారాలు అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా మీరు కుదిరితే నన్ను ఫాలో అవ్వగలిగితే నాతో పాటు చేయండి. ముందుగా మనము 2 కాళ్ళని జోడిస్తూ నేను మ్యాట్కి టాప్ పైకి వచ్చానండి. 2 చేతుల్ని జోడిస్తూ ఒకసారి సూర్య మంత్రాన్ని అయితే జపిద్దాము. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ చూడండి, ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి కుడి మోకాళ్ళని కింద డ్రాప్ చేయండి. అలాగే ఎడమ కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూడండి. అలాగే సీటుని కిందకి పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని జోడిస్తూ వెనకాల వైపున ఆర్చ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే మీ సీటుని పైకెత్తుతూ ఈ పొజిషన్కి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ శరీరాన్ని ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూడండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాళ్ళని ఛాతీని చిన్ని కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు సీటుని పైకెత్తుతూ అధోముఖ. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకి తీసుకొని రండి. ఇక్కడ శ్వాసని వదలండి. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ 2 చేతుల్ని పైకి తీసుకెళ్తూ ఆర్చ్. మళ్ళీ మెల్లగా శ్వాసని వదలండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలన. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని ముందుకి తీసుకొని రండి. శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్ చేసి శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవ్వండి. ఇదండి సూర్య నమస్కారాల్లో ఆంజనేయ ఆసన వేరియేషన్ అయితే చేసాము. మనము శ్వాసని తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఛాతీని ఓపెన్ చేసి ఆర్చ్ బ్యాక్ చేస్తూ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. కుడి కాళ్ళతో చేసామండి, ఎడమ కాళ్ళతో నన్ను ఫాలో అవుతూ మీరు చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి సూర్య నమస్కార. నేను సూర్య నమస్కారాల వల్ల ఎంత లాభమో చాలా సార్లు చెప్పాను. సూర్య నమస్కారాల వల్ల వెయిట్ లాస్ కూడా సులువుగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ ఆసనాలో మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను తాడాసనాలోకి అయితే వచ్చాను. చూడండి, కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. మనము డిస్టెన్స్ని ఈజీగా వచ్చేటట్టు బయటికి ప్లేస్ చేసాము. ఇప్పుడు మీరు రెండు చేతుల్ని కూడా వెనక్కి తీసుకెళ్తారని. తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్లాక్ చేయండి. చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేస్తాము. ఛాతీని బాగా ఓపెన్ చేస్తూ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలని బెండ్ చేస్తూ ఎడమ తొడ ప్యారలల్గా వచ్చేటట్టు పెట్టి మెల్లగా ముందుకి బెండ్ అవుతూ చేతులని కూడా ముందుకి తేవండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బద్ధ వీరభద్రాసన. బద్ధ అంటే బైండ్ అండి. మనకి షోల్డర్స్ లో మొబిలిటీ ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకంటే ఇంటర్లాక్ చేసి మనము ఎంతైతే అంత స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి మనకి స్టిఫ్నెస్ ఎక్కువగా ఉన్న షోల్డర్స్ కి వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే లెగ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి, హిప్ లో కొంచెం స్టిఫ్నెస్ తీయటానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. ముఖ్యంగా వీరభద్రాసన స్టామినా మన శరీరంలో పెంచుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి రెండు వైపున కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, నేను ఇక్కడ లెగ్ పొజిషన్ని చేంజ్ చేస్తూ చేస్తున్నాను. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ వీరభద్రాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత ఆసన చూసేద్దాము, పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చుంటున్నాను. చూడండి, నేను ఒక వైపున వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత లెగ్స్ ని మంచిగా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కుడి కాళ్ళని మీరు ఎంతైతే అంత మీ దగ్గర ఉంచుతూ ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి. చూసారు కదండి, కుడి కాళ్ళు మనము దగ్గరగా ఉంచాము, ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేశాము. శ్వాసని తీసుకుంటూ ముందుగా ఎడమ
బొటన వేలని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా బెండ్ అవుతూ మీ ఎడమ కాళ్ళని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ మీరు బెండ్ అవ్వండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తాను. ముందుగా మోకాలు అన్నవి స్ట్రైట్గా ఉంచరండి. వాళ్ళు బెండ్ చేసి వాళ్ళు చేస్తారు, దానివల్ల ఉపయోగం ఉండదు. మోకాలని స్ట్రైట్గానే ఉంచండి. దాని తర్వాత బెండ్ అయ్యేటప్పుడు పట్టుకోమన్నానని ఇలా పట్టుకుంటారు. దీనివల్ల కూడా మనకి స్ట్రెచ్ ఉండదు. దాని బదులు ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. దానివల్లే మనకి ఆసన వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దామని తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత ఆసనాన్ని ఒక 5 కౌంట్స్లో హోల్డ్ చేయండి. మెల్లగా పైకి వచ్చేసి లెగ్స్ని కూడా రిలాక్స్ చేయండి. ఈసారి నేను వేరే కాళ్ళతో చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివ్రత జానుశీర్షాసన. ఈ ఆసన వల్ల మనకి కాళ్ళలో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఈ అబ్డామినల్ రీజియన్లో మనకి చాలా బాగా స్ట్రెచ్ అవుతుందండి. అంటే స్క్వీజ్ చేస్తాం, ఒక వైపున ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఇంకో వైపున మంచిగా ట్విస్ట్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్కి చాలా మంచిది. అలాగే సైడ్ ఫ్యాట్ని కరిగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు హోల్డ్ చేయలేకపోతే ఎంతవరకు వెళ్తున్నారో అంతవరకు బెండ్ అయి మీరు ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా ఆసన వల్ల వచ్చే లాభాలు అయితే వస్తాయి. ఇదండి పరివృత జానుశీర్షాసన. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా పొట్ట వైపున పడుకుంటాము, కాబట్టి ఆ పొజిషన్కి నేను వచ్చేస్తున్నాను. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకోవాలండి. పడుకున్న తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తున్నాను. అలాగే కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని కూడా మనము కుడి చేతితో హోల్డ్ చేస్తాం.
ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఛాతీ భాగాన్ని అలాగే మీ తొడలని కూడా పైకెత్తుతూ కంప్లీట్గా మన పొట్ట భాగంలో మన శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాము. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. మెల్లగా మీ శరీరాన్ని డ్రాప్ చేయండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ అని కాళ్ళని ఎలా పట్టుకోవాలి అని వాళ్ళు ఇలా పట్టుకుంటారు. ఇలా చేయటం వల్ల మనకి భుజం ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కాళ్ళని లోపల నుంచి కాకుండా బయట నుంచి మాత్రమే హోల్డ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ చేతులని రిలాక్స్ చేస్తూ మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. మీరు చూసినట్టయితే మనకి తొడలో ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం కాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు ఈ భాగంలో మన కాఫ్స్ని, మన లెగ్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే ముఖ్యంగా లోవర్ బ్యాక్ మజిల్స్ అంటే మంచి బ్యాక్ బెండింగ్ ఆసన అండి. బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా కూడా పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. పెయిన్ లేనప్పుడు చేయడం వల్ల ఆ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అనాహత చక్రాన్ని ఓపెన్ చేయడానికి చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ధనురాసనాన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త వజ్రాసన. సూప్త వజ్రాసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, చాలా సులువుగా అనిపిస్తుంది. కాకపోతే మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే లెగ్స్ని ఫోల్డ్ చేస్తాము, మోకాల నొప్పులు ఇంకా ఎక్కువగా అగ్రివేట్ అవుతాయి. ఈ ఆసన ఎలా చేయాలో చూసిద్దాము. ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తున్నానండి. దండాసనాలోకి స్ట్రెచ్ చేసిన తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ముందుగా వజ్రాసనాలోకి వచ్చేయండి. చూడండి, నేను ఒక కాళ్ళని ఫోల్డ్ చేశాను. నా శరీరం వెయిట్ అంతా ఒక కాళ్ళ పైకి తీసుకెళ్ళాను. ఆ తర్వాత ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేశాను. దీన్ని వజ్రాసన అంటారు. లెగ్స్ని ఈ పొజిషన్లో పెట్టి మనము కూర్చోవటం. సూప్త కదండి, ఎలా చేయాలో చూపిస్తాను. మెల్లగా కుడి కాళ్ళని కుడి చేతితో హోల్డ్ చేయండి. ఆ తర్వాత కుడి మోచేతిని మెల్లమెల్లగా కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు కంఫర్టబుల్గా ఉంటే ఎడమ చేతితో కూడా మీరు ఎడమ కాళ్ళని హోల్డ్ చేస్తూ ఎడమ మోచేతిని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత ఛాతీని ఓపెన్ చేస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మళ్ళీ మెల్లగా ఒక వైపున చూడండి, నేను మొత్తం నా శరీరం వెయిట్ అంతా కుడి మోచేతి పైన పెట్టి మెల్లమెల్లగా పైకి లిఫ్ట్ అయ్యాను.
చూసారు కదండి, సూక్త వజ్రాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. తర్వాత ఈ ఆసన వల్ల వచ్చే లాభాలను అయితే తెలుసుకుందాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకి లిఫ్ట్ అవుతూ కాళ్ళని మెల్లగా ఒకటి తర్వాత ఇంకో దాన్ని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త వజ్రాసన. ఈ వజ్రాసనాలు కూర్చోవటం వల్ల లెగ్స్ లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అంటే కాళ్ళల్లో స్టిఫ్నెస్ రాకుండా లెగ్స్ ని ఫోల్డ్ చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ అయితే పెరుగుతుంది. దాని తర్వాత మెల్లమెల్లగా చేతులని వెనక్కి తీసుకెళ్ళి ఛాతీని ఓపెన్ చేసాం కాబట్టి అనాహత చక్ర అంటే లంగ్స్ కి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా మంచిది. నెక్ ని హ్యాంగ్ చేస్తాము, చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ పైన కూడా వర్క్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇదండి సూక్త వజ్రాసన. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది మనము స్లీప్ మాక్సిమం 6 hours అయితే తీసుకుంటామండి. అది మినిమం, ఎక్కువ అయితే 7-8 hours. చాలా మంచిదండి. మీ బాడీ మొత్తం రెస్ట్ తీసుకుని దాని తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మనం తీసుకునేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీ బాడీ అంతా రెస్టింగ్ మోడ్లో ఉంది. నెక్స్ట్ మనం మార్నింగ్ లేచినప్పుడు ఫ్లష్ అవుట్ చేయడానికి మనము గోరువెచ్చటి నీళ్ళు ఇలాంటివి అలవాటు చేసుకోవటం చాలా ముఖ్యం. అలా కాకుండా మనం కాఫీలు, టీలు ఫస్ట్ మనం లేవంగానే ఏం చేస్తాం, ఫస్ట్ ఆ టీ పడకపోతే పని అవ్వదు అనమాట. అలా ఉంటాం. అలా చేయటం వల్ల యాసిడ్ రిఫ్లెక్సెస్ అవుతాయి. అంటే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా వస్తుంది. మీ డైజెషన్ బాగుండాలంటే పొద్దున్న లేయంగానే గోరువెచ్చటి నీళ్ళు మాలాసనాలో కూర్చొని తీసుకోండి. టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేసి మెల్లగా మంచి పోర్షన్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. కాఫీ, టీల బదులు వీటిని అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.